గోవింద నామస్మరణ అంగరంగ వైభవంగా స్వామివారి రథోత్సవం. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. ఈరోజు రథయాత్ర నేత్రపర్వంగా జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినంలో మధ్యాహ్నం 2:05 మెరకవీధి నుండి కదిలిన రథం జనసమూహంలోంచి పరుగులు తీసింది. భక్తులు రథాన్ని లాగుతూ దివ్యనామస్మరణ చేశారు. అక్కడి నుండి స్వామివారి సోదరి అయిన అశ్వరూఢాంబిక ఆలయం వద్దకు వెళ్ళి తిరిగి 16 కాళ్ల మండపం సమీపానికి చేరుకోవడంతో రథోత్సవ ఘట్టం ముగిసింది. తొలుత ఆలయ చైర్మన్ అండ్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ శ్రీ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజబహదూర్ ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కొబ్బరికాయలు కొట్టారు. తెల్లవారుజామున స్వామి అమ్మవార్ల కళ్యాణం అనంతరం నూతన వధూవరులతో దేవాది దేవుడు మధ్యాహ్నం 2 గంటలకు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారు ఉభయ దేవరులతో కలిసి రథోత్సవంలో పాల్గొనడం అంతర్వేది క్షేత్రంలో శతాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తుంది. దీనికి గాను మెరక వీధిలో ఉన్న రథాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. అనేక మంది భక్తులు రథం చుట్టూ అరటిగెలలు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. రథం వెంబడి భక్తులు భక్తి శ్రద్ధలతో గోవింద గోవింద నామస్మరణతో స్వామివారిని స్మరిస్తూ వస్తారు. దీంతో అంతర్వేది గోవింద 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 నామస్మరణలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా పోలీసు వారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారి సోదరి గుర్రాలక్కకు చీర సారే అందిస్తారు. దీనికి తిలకించే భక్తులు వేలాదిగా తరలివస్తారు.